ప్రతి ఒక్క ముడి పదార్థం అన్నీ మన రైతులు పండించిన పంట ద్వారానే గాని వచ్చేటి. అక్కడ ఏమన్నా మిషన్‌లో, కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసేది కాదు గదా! దయచేసి రైతులకు గూడా, రైతుల వీడియోలకు గూడా రైతులను గూడా కొంచెం ఆదరించండన్న. ఈ వీడియో అందరికి షేర్ చేసి కొంచెం మా బాధలు గూడా చూపెట్టండన్న. ఇవన్న రైతన్నలకు మీరు మాత్రం ఈ పంటలు పండించాలంటే సోలార్ ఫెన్సింగ్ లాంటివి ఖచ్చితంగా పెట్టుకోండన్న. ఎందుకంటే ఈ బాధలు నేను పడ్డ బాధలు గూడా సామాన్య రైతు మాత్రం తట్టుకోలేడన్న. కౌలు తెచ్చి, పెట్టుబడి పెట్టి లాస్ట్‌కు చేతికొచ్చే పంట ఇగో ఒక కోతులు సర్వనాశనం చేసిపోయినాయి. అందుకని అన్న సోలార్ సిస్టమ్ పెట్టుకోండి. మీ రైతులు మీరు కొంచెమైనా బాగుపడతారు. లేకపోతే మీరు చాలా నష్టపోతారన్న. ఈ వీడియో మాత్రం కొంచెం చూసిన వాళ్ళు ఓపికగా చూసి షేర్ చేయండన్న. మీకు తెలిసిన స్నేహితులున్నా, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా దూరం ఉన్నా వాళ్ళకు పంపించండి. ఎందుకంటే చూద్దాంలే అవి మన వరకొస్తాయా, తింటాయా అని అనుకోవద్దన్న. కొంచెం నిర్లక్ష్యం చేసినా మొత్తం పంట ఇన్ని రోజులు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. దయచేసి అందరూ చూడండి, లైక్ చేయండి. కొంచెం రైతుల వీడియోలు కూడా